గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఒక ప్రకటన రావడం అనేది జరిగింది. ఆ ప్రకటనలో వారు పేర్కొన్నది ఏంటి అంటే, తెలంగాణలోని దివ్యాంగులకు కావలసినటువంటి ఉపకరణాల దరఖాస్తు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని వారు అందులో తెలియజేయడం అనేది జరిగింది. ఉపకరణాలు కావలసినటువంటి వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి వారు పేర్కొన్నారు. ఏ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి, వేటికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో అన్న వివరాలను కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. బ్యాటరీ వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ శారీరక వైకల్యం కలిగినటువంటి వారు ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ అంటారు, లోకోమోటర్ డిజబిలిటీ అంటారు. ఈ వైకల్యం కలిగినటువంటి వారు బ్యాటరీ వీల్ చైర్ల కోసము దరఖాస్తు చేసుకోవచ్చని, మరియు ట్రైసైకిళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయని, ఈ ట్రైసైకిళ్ళ కోసం కూడా లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చని, ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయని, ల్యాప్టాప్ల కోసము ఇక్కడ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు అంటే చూపు లేనటువంటి వారు, తక్కువ చూపు కలిగినటువంటి వారు, ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీలో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ కోర్సులు చదువుకున్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చని, ట్యాబ్లు అందుబాటులో ఉన్నాయని, ట్యాబ్లు కావాల్సినటువంటి వారు అప్లై చేసుకోవచ్చని, మరియు 5G స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, ఈ 5G స్మార్ట్ ఫోన్ల కోసము ఇక్కడ చెవిటి మూగవారు ఎవరైతే ఉంటారో వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఉపకరణాల కోసము ఈ నెల 10వ తారీఖును చివరి తేదీగా నిర్ణయించడం అనేది జరిగింది. 10వ తేదీ లోపు ఉపకరణాలు కావాల్సినటువంటి వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఇక్కడ ఆన్లైన్లో TGOBMMS వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలామంది కూడా రెట్రోఫిట్టెడ్ మోటార్ బైక్ల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. 3 చక్రాల మోటార్ సైకిళ్ళ దరఖాస్తులు చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. వీటికి ఇందులో అవకాశం అనేది లేదు. రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్ళ కోసము ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే వాటికి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్ళ కోసము మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఇక్కడ నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికోసము మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానివ్వండి, ఇతర అవకాశాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.